ప్రతిధ్వనికి స్వాగతం. మొన్న ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రులు. స్థాయి, హోదా, సీనియారిటీలు మారినా ముఖ్యమంత్రి ఒక్కటి మాత్రం నిర్మోహమాటంగా చెప్పేశారు. 10 రోజుల క్రితం శాసనసభ్యులకు సుత్తిమెత్తని వాతలు పెట్టిన సీఎం చంద్రబాబు మంత్రులకు మాత్రం సూటిగానే హెచ్చరికలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, దారి తప్పుతున్నారన్న విమర్శలు, ప్రభుత్వం చేసిన మంచి పని చెప్పుకోలేకపోవడం, విపక్ష కుట్రల్ని తిప్పికొట్టలేకపోవడం, అన్నింటిలో ఆశించిన స్థాయిలో లేని పనితీరుపై తలంటేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ పనితీరుపైన సర్వేలు చేయిస్తున్నామన్న సీఎం కొందరు జూనియర్ల ప్రోగ్రెస్ కార్డు కూడా ఆశించిన మేర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే వన్ టైం వండర్లుగా మిగిలిపోతారని అక్షింతలేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కోపానికి కారణమేంటి, వాళ్ళు ఏం మార్చుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు, కల్లూరి సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, కుసుమపూడి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. రైట్, ముందుగా సురేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆగ్రహం రావటం, అది బహిరంగంగా వ్యక్తం చేయటం మనం అరుదుగా చూస్తూనే ఉంటాం. అలాంటిది మొన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులకు తలంటేశారు, ఎందుకనంటారు? స్వప్న గారు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అన్ని రంగాల్లో అరాచకం నెలకొంది, అభివృద్ధి లేదు, ప్రజాప్రతినిధులంతా కూడా పీడకులుగా మారారు. ఒక రకమైన భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి విముక్తి పొందే దిశగా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు, కూటమి ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా రాజకీయ యవనిక నుంచి రూపుమాపే విధంగా ఇచ్చిన తీర్పు అది. అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పనితీరు అంటే అన్ని రంగాల్లో చాలా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంతా కూడా ధారపోసి ఆయన పనిచేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. కాకపోతే ఆయన స్ఫూర్తిని, ఆయన స్పీడ్ని మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకోవట్లేదు. అందుకోవడానికి ఆసక్తి కూడా చూపించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి చూస్తే. గత ఏడాది కాలంగా మనం చూస్తున్నాం, ఒక దెబ్బతిన్న రాష్ట్రాన్ని సపోజ్ ఒక తుఫాను, ఒక ఏదంటే ప్రకృతి సంబంధించిన విపత్తులు ఏమైనా జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ చర్యలు చేపడతాం. అలా పనిచేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, నాయకులు కూడా. కానీ వీళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రజలకు చెప్పడంలో విఫలం చెందారు వీళ్ళు. ముఖ్యంగా మంత్రులు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఆ స్ఫూర్తి కనిపించట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారి అసంతృప్తికి కారణం. ఆయన చాలా సందర్భాల్లో ప్రభుత్వం చేసిన మంచిని ఆయనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన మొన్న మాట్లాడింది కూడా అదే, మనం చాలా మంచి చేశాం, ఎందుకు మీరు చెప్పుకోవట్లేదు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెండింగ్లో పెట్టిన అనేక బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించారు. రైతులకు బకాయిలు చెల్లించారు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు 1 by 1, కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఆపేస్తే అవి కూడా చెల్లించుకుంటూ వస్తున్నారు. కొత్తగా రోడ్లు వేస్తున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అలాగే కేంద్రంతో నెగోషియేట్ చేసి అమరావతి కోసం, పోలవరం కోసం నిధులు తీసుకొస్తున్నారు. ఇవన్నీ 1 yearలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. కానీ ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రావట్లా. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఏం చేస్తున్నామో చెప్పాలి. మొన్న ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. అది చాలా అంటే అది ప్రభుత్వం దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. దాన్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చారు, ఇక వీళ్ళు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నారు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు అనేది ఆయన భావన అయి ఉండొచ్చు. అలాగే మంత్రులు కూడా చాలామంది ఏంటంటే ఆ శాఖల మీద, వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టడం లేదనేది ప్రధానంగా ఒక అపవాదం ఉంది. దాన్ని సరిచేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రైట్, దుగ్గరాజు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలకైతే చెప్పినట్లు శుతిమెత్తగానే చెప్పిన సీఎం మంత్రివర్గ సహచరులకు మాత్రం గట్టిగా నక్షింతలేశారు. ఎందుకు వరుస హెచ్చరికలు? అంటే నిజానికి ప్రభుత్వం యొక్క పనితీరు మంత్రుల మీద ఆధారపడి ఉంటుందండి. సో అందరూ సమిష్టిగా కనుక పని చేసుకుంటూ పోతే, ఎవరి శాఖని వారు జాగ్రత్తగా నిర్వహించగలిగితే అంతిమంగా ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుంది, ప్రచారంలో కానివ్వండి, పనిలో కానివ్వండి. అయితే 1 సంవత్సరం కాలంగా వారికి పట్టు సాధించలేకపోతున్నారండి మంత్రులు. అయితే ఒక రకంగా నేనేమనుకుంటున్నానంటే
తన మంత్రివర్గ కూర్పు మీద ఆయనకే సందేహాలు కలుగుతున్నాయా అనేటువంటిది, అంటే ఎవరిని తీసుకోవాలి మంత్రుల్లోకి, ఎవరిని తీసుకోకూడదు అనేటువంటిది ఆయన సరిగా అంచనా వేసుకోలేకపోయాడా, ఆయన అంచనాల మేరకు పనిచేయటం కోసం వీరు కృషి చేయట్లేదా? సో ఇప్పటి వరకు అయితే ప్రజలలో గట్టిగా అడిగితే కొన్ని మంత్రిత్వ శాఖలు తప్పించి ఎవరు మీ మంత్రి అంటే చెప్పలేని పరిస్థితి ఉందండి. ఎందువల్ల అంటే విజిబిలిటీ లేదు. సో ఈ మంత్రులు అనేటువంటి వాళ్ళు తమ శాఖ గురించి గట్టిగా మాట్లాడటం అనేటువంటిది చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకే అవగాహన లేదేమో అనిపిస్తోంది. సో గతంలో మనం చూసినప్పుడైతే చంద్రబాబు గారి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రాజకీయంగా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టేవారండి. ఏమి ఆశిస్తున్నాను, ఏమి చేయాలి, ఏమిటి అనేటువంటిది. అటువంటి ప్రోగ్రాం మళ్ళీ అవసరమేమో, అంటే కేవలం వాళ్ళకి ఏమీ చెప్పకుండా సర్వేలు నిర్వహించి వారి మీద ప్రజాభిప్రాయం సేకరించే కన్నా కూడా వాళ్ళకి క్వార్టర్లీ టార్గెటో హాఫ్ ఇయర్లీ టార్గెటో చెప్పి ఇది నా ఎక్స్పెక్టేషన్ మీ దగ్గర నుంచి అనేటువంటి మ్యాండేట్ ఇచ్చి ఇదిగో ఇది చేసుకురావాలి మీరు, ఇది చేయాలి మీరు అనేటువంటి విషయం ఒకసారి సమావేశం నిర్వహించి చెప్తే బాగుంటుంది. మంత్రులు కూడా అదే, మంత్రుల దగ్గర నుంచి శాఖాపరమైనటువంటి నేను ఆశిస్తున్నవి ఇవి, మీ దగ్గర నుంచి ఇదిగో ఇవి రాలేదు, ఇక్కడి నుంచి 6 నెలల్లో నేను సమీక్ష చేసేటప్పుడు మంత్రివర్గం పనితీరుని మిమ్మల్ని ఇదిగో ఈ అంశాల మీద నేను చూడబోతున్నాను, ఈ అంశాల నుంచి నేను ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఇవి అనేటువంటి స్పష్టత కనుక వాళ్ళకి ఇచ్చి అది కనుక లక్ష్యం, ఇది చేయకపోతే మీరు వెళ్ళిపోతారు అనేటువంటిది ఇప్పుడు దాదాపుగా అదే మాట మాట్లాడారు ఆయన. సో మీరు కనుక నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేదా రాష్ట్ర ప్రజలే ఆశిస్తున్న మేరకు కనుక పని చేయలేకపోతే మీరు తప్పుకోవాల్సి వస్తుంది అని, ఇంతకన్నా సమర్థులైన వ్యక్తులకు ఇచ్చుకుంటాను అనేటువంటిది. సో కాబట్టి మంత్రుల దగ్గర నుంచి వారి వారి శాఖల గురించి ఒక 5-6 మంత్రులు మాత్రమే బయట మాట్లాడుతున్నటువంటి వారండి. మిగతా వారంతా కూడా డమ్మీల్లాగా ఏదో అనుభవిస్తున్నారు, మంత్రి పదవి అనుభవిస్తున్నారు. ఇది మొత్తం మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు లేదా నెగిటివ్ ఇమేజ్ తీసుకొస్తోంది. కాబట్టి సంవత్సర కాలమైంది, ఇప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్పాలో ఇప్పటి వరకు జరిగింది, ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు చూద్దాం. సంవత్సరం సర్దుబాట్లు చేస్తున్నారు, దిద్దుబాట్లు చేస్తున్నారు, ఇక ముందు ఏదో ఒకటి చేయాలి పాజిటివ్గా. సో కాబట్టి ఇక్కడి నుంచి చూసేదంతా కూడా గత ప్రభుత్వం తప్పుల్ని కనుక చెప్పుకుంటూ పోతే ఇక ఆశించరండి. ఇప్పుడు ఆశించేది ఏమిటంటే మేము ఏం చేస్తాం, 27కి ఏం చేస్తాం, 26కి ఏం చేస్తాం. సో దానికి తగ్గట్టుగా వీళ్ళని రెడీ చేయడం అనేటువంటిది చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకోవాలి. కానీ మంత్రులు కూడా తమను ఏదో ఎత్తి చూపారనో సరిగా పనిచేయట్లేదని ముద్ర వేశారనో భావించకుండా వచ్చే సమీక్షకు కనుక సిద్ధమై ఉంటే సమిష్టిగా ప్రభుత్వాన్ని లేదా మంత్రివర్గాన్ని మంచి పేరు వైపు తీసుకెళ్ళగలుగుతారండి. బహుశా అదే ఆశిస్తున్నట్టున్నారు చంద్రబాబు గారు. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే మంత్రుల్లోనూ కొందరు కొత్త ముఖాలపై మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ప్రజలు ప్రభుత్వం అంచనాలు అందుకోవడంలో వాళ్ళు ఎక్కడ వెనకపడుతున్నారు? స్వప్న గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రజల అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు కానీ కష్టాలు కానీ వాటి నుంచి వాళ్ళు ఉపశమనం కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మనం చేసే పని అంటే చంద్రబాబు గారు దాదాపుగా ఆయన ఆ వయసులో ఎంత కష్టపడుతున్నారో, లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో, అలా కొన్ని పేర్లు తప్ప మిగతా వాళ్ళు ప్రజలకే వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా వెళ్ళకపోవడానికి కారణం కొంత అనుభవ రాహిత్యం ఉండొచ్చు, పరిజ్ఞానం లోపం అయి ఉండొచ్చు, అంటే అనేక కారణాలు ఉంటాయి వీటిలో. కాకపోతే ఏమందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు గత ప్రభుత్వం అంటే భయంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు చాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో 33 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా బిడ్డల బతుకు బాగుపడతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో నమ్మకంతో వేసినటువంటి విధానంలో అందులోని ఈ సంవత్సర కాలంలో గతంలో ఎప్పుడూ జరగనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాటిని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పడంలో ఎక్కడో కొంతమంది సక్సెస్ అయినా కొంతమంది విఫలమవుతున్నారు. ఆ విఫలమైన వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంతో మనకి ఈ రోజున కొంత ప్రజల్లో కానీ కొంత అసంతృప్తి అనేది కనిపిస్తుంది. చంద్రబాబు గారు పదే చెప్తున్నది అదే. మనం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి ఖజానా ఎటువంటి పరిస్థితిలో ఉందో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం చేస్తున్న పనికి మీరు ఇచ్చేటువంటి స్పందన కానీ మీరు పెట్టేటువంటి విధానాలు కానీ కొంచెం ప్రజలకు అందుబాటులోకి సరిపోవట్లేదు, మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి,
ప్రజలకు వాళ్ళ అంచనాలు చాలా మన మీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలు తగ్గట్టుగా మేము ఒకళ్ళిద్దరూ పనిచేస్తే కాదు, మొత్తం మంత్రివర్గం కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కావచ్చు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో కార్యక్రమాలని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష పార్టీ లేకపోయినా విపక్షం అనుకుందాం, వాళ్ళు ఏమీ చేయలేకపోయినా, గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినా మేము మంచి చేసేసాం, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మనం మంచి పని చేస్తున్నా కూడా ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? అంటే ఇది ఏమవుతుందంటే ప్రజల్లో మంచి కంటే చెడు స్పీడ్గా వెళ్తుంది. చంద్రబాబు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నది అదే. పదే మనం ఎప్పుడు ప్రజలు ఊహించినంతగా ఎక్కువగా మనం పనిచేస్తున్నాం, కానీ ఈ ప్రజలకు చేయడంలో మన ఎక్కడో లోపం ఉంది. అది ఎక్కడో ఒకళ్ళిద్దరు మాట్లాడితే సరిపోదు, అందరూ ఎక్కడికెక్కడ జిల్లాలో కానీ ఎక్కడిక్కడ రెస్పాండ్ అవ్వాలి. జరుగుతున్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2-3 ఘటనలు కూడా ఆయన ప్రస్తావించారు. ఆ ఘటనలు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎందుకు చెప్పుకోకపోవడం కూడా తప్పే అండి. 2014-19 మధ్యన జరిగింది అదే. ఒక రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అప్పట్లో చేసినా, అప్పట్లో ప్రజలకి సరైనటువంటి విధానంగా చెప్పలేకపోయారు. దాంతో 2019లో సరైనటువంటి ఫలితాలు రాలేకపోయినాయి. ఇప్పుడు కూడా ఏదో 164 మంది మనం ఎమ్మెల్యేలు ఉన్నాం, అద్భుతమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చేశారు కదా, ఇలాగే ఉంటుంది అనుకుంటే కుదరదు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, మనం కష్టపడుతున్నాం, చేసిన కష్టాన్ని తీసుకొస్తున్నటువంటి ఫలాలని వాళ్ళకి ప్రజలు చేరవేయడంలో ఎక్కడైనా లోపం జరిగితే మాత్రం అది ప్రభుత్వం మీద పడుతుంది. అది ఒకళ్ళిద్దరు తప్పులు చేసినా కూడా కూటమి ప్రభుత్వం అంటారు తప్ప పలానా వ్యక్తులు, పలానా మంత్రులు, పలానా ఎమ్మెల్యేలు అనరు కదండి. ఆయన చెప్పేది అదే పదే 1-4-5 కష్టపడితే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం మనకు అధికారులు మనకి చేతికి అప్పగించినప్పుడు, ప్రజలు అప్పగించినప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనం ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు ఎంత నమ్మకంతో మనకి ఇచ్చారో, 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, దానికి తగ్గట్టుగానే మనం పని చేయాలి. చేసిన పని చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెనకపడతాం. దానివల్ల మరీ ఇబ్బందులు అవుతాయి. అవతల వ్యక్తులు చెప్తున్నటువంటి ప్రచారం అనేక రకాలుగా, వాళ్ళకున్న మీడియా కావచ్చు, వాళ్ళకున్న వ్యక్తుల ద్వారా కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బలంగా వెళ్తే మనం చేసిన మంచి కనుమరుగవుతుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. అదే ఆ విషయం పదే చంద్రబాబు గారు చెప్తున్నారు. రైట్. సురేష్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలాన్ని గమనిస్తే కొందరు ప్రజాప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వెలుబుచ్చడం అనేది ఇది తొలిసారి కాదు. అనవసర విషయాల్లో వేలు పెట్టొద్దన్న ఎందుకు మారటం లేదు? చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చూస్తే, గతంలో కూడా 14-19 మధ్యలో లేదా అంతకుముందు కూడా ఆయన పనితీరు మీద ఎవరికి అసంతృప్తి ఉండదు. ఆయన బాగానే రాష్ట్ర అభివృద్ధి కోసం బాగానే పనిచేసేవారు. కాకపోతే ఎమ్మెల్యేల మీద వచ్చిన వ్యతిరేకత ఆయన ప్రభుత్వాలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. 14-19 మధ్యలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి పరంగా విడిపోయిన రాష్ట్రంలో చాలా బాగా కంపేర్ చేసుకున్నప్పుడు పక్క రాష్ట్రంతో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. కొంతకాలం పాటు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి నిధుల విషయంలో కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కొంపముంచింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నారు. పదే ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నా ఎందుకు వినటం లేదని అడిగారు మీరు. యాక్చువల్గా ఈసారి గెలిచిన వాళ్ళల్లో ఎక్కువ మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి చాలామందికి తెలుగుదేశం పార్టీ సిలబస్ తెలియదు. వీళ్ళేంటంటే రాజకీయ అనుభవం లేదు, ఏదో ఆర్థికంగా బలమైన వాళ్ళని చూసి టికెట్లు ఇవ్వడం మూలంగా వచ్చిన దుస్థితి ఇది. ఎప్పుడు కూడా పార్టీతో కనెక్ట్ ఉన్న వాళ్ళని, లేకపోతే ప్రజాసేవ మీద ఆసక్తి ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి క్షేమంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇదిగో 50 కోట్లు పెడతాడా, 40 కోట్లు పెడతాడా, 30 కోట్లు పెడతాడా అని చూసి, అంటే బరువు చూసి టిక్కెట్లు ఇవ్వటం మొదలుపెట్టారో అప్పటి నుంచే ఎమ్మెల్యేల్లో అంకిత భావం తగ్గిపోయింది. డబ్బులు పెట్టి వచ్చినాడు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికే దృష్టి పెడతాడు. 5 ఏళ్ళు అతని దృష్టి డెవలప్మెంట్ మీద కంటే దాని మీద ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళలో చాలామంది ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో, ప్రజాసేవ చేయడంలో, వీటన్నిటిలో కూడా వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా. వాళ్ళ దృష్టి అంతా వేరే విధంగా ఉంది. ఏ రకంగా డబ్బు సంపాదించాలనే దాని మీద దృష్టి పెట్టారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆయన జనరల్గా ఏంటంటే ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటారు ప్రభుత్వాలు. కానీ ఈసారి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పనిచేసే ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారన్న సమాచారం ఉంది. అందుకే 4-5 రకాలుగా 4-5 సంస్థల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఆ నెగిటివ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళు చాలా చోట్ల వినటం లేదనేది
సమాచారం ఉంది. ఆ విననప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు, మీరు ఇప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే 2029లో మీకు టికెట్లు ఇవ్వను అంటున్నారు. కానీ 2029 దాకా వీళ్ళని మోస్తే, వీళ్ళని భరిస్తే అది ప్రభుత్వానికి చేటు. ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది, ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, సీరియస్ వార్నింగ్ ఇవ్వటం, వార్నింగ్ ఇచ్చినా కూడా వినకపోతే ఎమ్మెల్యేని పక్కన పెట్టి అక్కడ ఒక 3-man కమిటీనో లేదంటే ఇంకో ఇన్ఛార్జినో పెట్టి ఎమ్మెల్యేని పూర్తిగా డీలింగ్ చేయాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేలు చేసే అరాచకాలకు ప్రభుత్వం చుట్టుకుంటుంది ఆ చెడ్డ పేరంతా. ప్రభుత్వం రేపు పొద్దున ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, దుగ్గరాజు గారు, ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులపై చేయిస్తున్న సర్వేల నివేదికలను కూడా ముఖ్యమంత్రి కోట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మీకు తెలిసినంత వరకు ఆ ఫలితాలు ఏం చెప్పాయి? సాధారణంగా మా ఒక టీచరు పాఠాలు చెప్పిన తర్వాత పరీక్ష పెట్టినప్పుడు ఆయన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఇదిగో ఈ విద్యార్థికి బాగా మార్కులు వస్తాయి, వీడికి బాగానే ఉంటాయి, వీడికి బాగా వస్తుంది. కానీ హఠాత్తుగా ఆ పేపర్లు చూసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఎక్కువ మార్కులు వస్తాయని వాడు తప్పాడు అనుకోండి, టీచర్కే సందేహం కలుగుతుంది. నేనేమన్నా తప్పు చేశానా, సరిగా పాఠం చెప్పలేకపోయానా, లేదా వాల్యూస్లో లోపం ఉందా, ఎక్కడ లోపం అనేటువంటిది ఏదో కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది టీచర్కి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నటువంటి పరిస్థితి అదే. నేనేదో చాలా ఆశించి టికెట్లు ఇచ్చా అంటే డబ్బులు ఇవన్నీ సురేష్ గారు చెప్పినట్టు అవన్నీ పక్కన పెడితే చాలా ఆశించాడు ఆయన దగ్గర నుంచి, ప్రతి నియోజకవర్గంలో నుంచి కూడా ఇదిగో ఇది నాకు కావాలి. అసలు అలా కనుక ఆశించినటువంటి వాడికి 0 మార్కులు కనుక వస్తే చాలా ఇబ్బందిగా భావించాల్సి వస్తుంది. అంటే తన నాయకత్వం మీద తనకే అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. నేనే సరిగా గైడ్ చేయలేకపోతున్నాను వాళ్ళని, ఇదిగో ఇలా పనిచేయండి అని చెప్పినా కూడా వాళ్ళు చేయట్లేదా. ఇప్పుడు పరిస్థితి అదండి. తనలో లోపం చక్కదిద్దుకోవాలా, పార్టీ మిషనరీని చక్కదిద్దాలా, ఎమ్మెల్యేలు చక్కదిద్దాలా, ఇది చాలా క్లిష్టమైనటువంటిది. అయితే ఒక అదృష్టం ఏమిటంటే ఈ సమస్యని తొలి సంవత్సరంలోనే గుర్తించాడు చంద్రబాబు నాయుడు. గతంలో లాగా 4 ఏళ్ల తర్వాత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం లేకుండా 2019 ముందు 18 ముందే ఆయన జాగ్రత్త పడ్డాడు. 1 year సరిపోలేదు. సో చాలా తొందరగా గుర్తించారు కాబట్టి, లోపం ఎక్కడుందో గుర్తించారు కాబట్టి ఈ ఎమ్మెల్యేల పనితీరు చాలామంది కూడా, అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు 30 పాస్ మార్కులు వచ్చినటువంటి పరిస్థితి అండి. అటు ఇటుగా ఉన్నారు, అంతేగాని అంతకన్నా మించి మార్కులు వచ్చిన వాళ్ళు లేరండి అక్కడ. రకరకాల సర్వేల్లో, అంటే ఒక ఇంటెలిజెన్స్ ద్వారా కాదు, అంటే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటిదే కాకుండా మిగతా ప్రైవేట్ సంస్థల ద్వారా ఆయన పంపించినటువంటి సర్వేలలో కూడా ఎక్కడా కూడా పాస్ మార్క్ దాటి డిస్టింక్షన్లోకి వెళ్తున్న వాళ్ళు ఎవరు లేరండి, బాగా తక్కువగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఒక హెడ్ మాస్టర్ నా స్కూల్కి మంచి ర్యాంక్ వస్తుంది అని ఎలా ఆశించలేడో అలాగే నా రాష్ట్రానికి గొప్పగా వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, అంటే ర్యాంకులు బాగానే వస్తున్నాయి, మిగతా ఎందుకు వస్తున్నాయంటే విధానపరమైనటువంటి వాటిలో వస్తున్నాయండి ర్యాంకులు, అంతేగాని కింది స్థాయి పర్ఫార్మెన్స్లో రావట్లేదు. సో కాబట్టి విధానపరంగా ఆయన చేసుకుంటూ వస్తున్నటువంటి పాలసీలు అంతవరకు బాగున్నాయి, అందరూ చూస్తున్నారు, వాటికి ఆకర్షితులై పెట్టుబడులు తీసుకొని రావటం కానీ ఇంకో పరంగా కానీ వస్తున్నారు. కానీ అదొక్కటే సరిపోదు కదా, కింది స్థాయిలో సమస్యలు వస్తాయి. పెట్టుబడులు వచ్చిన తర్వాత కూడా కింది స్థాయిలో సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆ స్థానికంగా ఉన్న నాయకత్వం మీద ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా స్థానికులు కొంచెం ఎదురు తిరిగి మాట్లాడుతున్నా సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఉంటుంది. సో వాళ్ళు కేవలం ఈ 5 ఏళ్లకే చాలులే, ఆ తర్వాత ఈ ప్రజా జీవితం మనకొద్దు, ఈ సంపాదించుకున్న దాంతో వెళ్ళిపోతాము, హాయిగా గడిపేద్దాం అనుకుంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నట్టు లెక్కండి. అందువల్ల వాళ్ళకి ఇప్పటి నుంచే సరిదిద్ది చక్కదిద్ది, ఇది కాదురా మీ జీవితం, దీని ముందు జీవితం 10-15 ఏళ్ళకి చూసుకోండి, నేను అంత దీర్ఘకాలమైన ప్రణాళిక రాష్ట్రానికి వేస్తున్నాను, దాంట్లో మీరు భాగస్వాములు కండి, మీరు కూడా 20 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉండవచ్చు, ప్రతినిధిగా పనిచేయవచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు. సో ఇది ఎమ్మెల్యేలకి కనీసం పాస్ మార్కు రాకపోతే ఎలా అనేటువంటి ఆవేదన ఆయన తిట్లలో కనిపిస్తుంది. టీచర్ కూడా తిట్టాలి, మొట్టికాయలు వేయాలి అనుకోడు, బాగుపడాలి, విద్యార్థి అనేవాడు బాగుపడాలి అనుకున్నట్టే ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు బాగుపడాలి, అంటే వ్యక్తిగతంగా కాదు, పనితీరులో బాగుపడాలి. ఆ బాగుపడేందుకు ఏం చేస్తే వస్తుందో ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ సమిష్టి బాధ్యత అనేటువంటి తీసుకోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే కనుక, ఒక మంత్రి కనుక తన నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని, ఆ కోఆర్డినేషన్ ఎక్కడో కనబట్టలేదండి. మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్యలో ఉండాల్సినటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, లేదా అసలు కనిపించకుండా ఉందో.
సో కాబట్టి ఇలాంటి దిద్దుబాటు అనేటువంటిది ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇది కొంచెం మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించదగినటువంటి విషయం. జాగ్రత్త పడుతోంది, మనం ఎంతో ఆశించినట్టు మనం ఇచ్చిన మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కోసం మంచి చేయాలనుకుంటుంది, చేస్తుంది అనేటువంటి ఆ పాజిటివ్నెస్ మన ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి అందివ్వగలిగాడండి. ఓకే శ్రీనివాస్ గారు, ఒకవైపు సీఎం చంద్రబాబు ఏమో ఇంటింటికి ప్రభుత్వం అని కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు ఏడాదైనా ఇంకా పెద్దగా జనంలోకి ఎందుకు వెళ్ళడం లేదు? స్వప్న గారు, నేను అనుకోవడం అతి విశ్వాసం అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రజలు పూర్తి మెజారిటీ మనకి ఇచ్చారు. గత ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి ఉంది, భయం ఉంది, కోపం ఉంది. కాబట్టి మనమే ఉంటాం అనేటువంటి ఒక అతి విశ్వాసంలో కొంతమంది ఉన్నారు. అది ఒక కారణం. రెండో కారణం ఖచ్చితంగా అనుభవరాహిత్యం. ఇందాక పెద్దలు చెప్పినట్టు అనుభవరాహిత్యం కూడా కొంత ఉంది, అవగాహన లేమి కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం ఉంది. తల్లికి వందనం విషయంలో మనం 67 లక్షల మంది పైగా విద్యార్థులు మనం ఇస్తున్నాం అంటే ప్రతిపక్ష పార్టీ, గత ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు అది కాదు అని చెప్పి ఒక తప్పుడు లెక్కల ముందులు పెడుతున్నప్పుడు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పవలసిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంది. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాం అది కావచ్చు, పారిశ్రామికవేత్తలను ఏ విధంగా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం అనే విషయాలు కావచ్చు, పూర్తి అవగాహన అన్నది కొంతమందిలో లేకుండా పోయిందండి. వాళ్ళు వెళ్ళి ఈ ప్రజలకు ఏం చెప్పాలన్నట్టు కూడా అవగాహన లేకుండా పోయింది. పూర్తి విశ్వాసం, చంద్రబాబు గారు ఉన్నారులే, లోకేష్ గారు ఉన్నారులే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసి మనకు ఓట్లేస్తారులే అనేటువంటి ఒక అనుభవం, అంటే ఒక అతి విశ్వాసంతో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో మన రాష్ట్ర వైపు చూడడానికి కూడా భయపడేటువంటి పారిశ్రామికవేత్తలు భయపడేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఏంటి ప్రజలకు చెప్పాలి. గతంలో తల్లికి వందనం సంబంధించినటువంటిది అమ్మఒడి పేరుతోటి ఏ విధంగా మాయ చేశారు, ఏ విధంగా మాటలు చెప్పారు, ఏ విధంగా చేశారు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా పోలవరం విషయం, అదేవిధంగా అమరావతి విషయం, ఈ రోజుకి రాజధాని కట్టడానికి పెట్టుబడులు రాకనివ్వకుండా ఏ విధంగా లెటర్లు రాస్తున్నారు ప్రజలకు చెప్పాలండి. అది కూడా ఇదిగో ఈ విధంగా అడ్డుపడుతున్నారు, మేము ఎంత కష్టపడుతున్నా ఈ విధంగా అడ్డుపడుతున్నారు, లెటర్లు రాస్తున్నారు. ఏపీఎండీసీ సంబంధించినటువంటి దాదాపు 200 కంపెనీలకు వాళ్ళు ఈ విధంగా తప్పుడు లెక్కలు రాస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టొద్దు, రాష్ట్రానికి నిధులు వద్దని చెప్పేసేటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దీపావళి ఉందంటే నరకాసురుడు కూడా చూపించాలి అక్కడ, ఆ రాక్షసుడు ఉన్నాడనే విషయం చెప్పాలి వాళ్ళకి. అంటే ప్రజలకి అంటే ఒక విధమైనటువంటి అభివృద్ధి కోరుకుంటారు. అదే సమయంలో గత ప్రభుత్వ తాలూకు ఆ మచ్చలు కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఈరోజు ప్రజాప్రతినిధి మీద, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ కేవలం పైన ఉన్నటువంటి అధిష్టానం చూసుకుంటుందిలే, వాళ్ళు కష్టపడి పనిచేస్తా చాలు, వాళ్ళు చూపించి మనం ఏదో ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి, అంటే కొంత అనుభవరాహిత్యం అనుకోవచ్చు. ఈ మధ్య ఇందాక పెద్దలు చెప్పినట్టు అనేక మంది కొత్త వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు మంత్రుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలో కావచ్చు, యువతకు ప్రాధాన్యం ఇచ్చారు ఈసారి. వాళ్ళందరికీ కూడా పైన ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారండి. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మనకి అందుబాటులో ఉన్నటువంటి మనకి రాష్ట్రానికి సహాయం చేసేటువంటి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు వేశారు. కాబట్టి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే వాళ్ళ మొక్కలు చూసి ఏదో కొంత వేసినట్టుగా కొంత భావించి, అంటే నేను అంటే ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసంలోనే అతి విశ్వాసం అయిపోయింది. ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసంలో ఉన్నారు. ఖచ్చితంగా మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థికి ఒక స్పెషల్ క్లాసులు పెట్టి ఏవైతే టీచర్ అతనికి మంచి మార్కులు వచ్చేలా ప్రయత్నం చేస్తారో, అదేవిధంగా ఈ అనుభవం లేనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా కొంత చంద్రబాబు లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కూర్చోబెట్టుకుని చెప్పాలి, ఈ విధానం ఈ విధంగా వెళ్ళాలి, ఈ సబ్జెక్టు మీద ప్రజలు ఇది మాట్లాడాలి, ఇంతవరకు వెళ్ళాలి, ఈ మన పరిధి ఎంత, ఆ పరిధి దాటి మీరు మాట్లాడకూడదు, ఖచ్చితంగా మాట్లాడవలసి ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ స్పందించాలి అక్కడ స్పందించాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ మౌనంగా ఉండాలి అనేటువంటి ఒక రాజకీయ పాఠశాల అంటారు చూసారా, అటువంటి కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు సీనియర్ నాయకులందరి మీద ఉంది. ఓకే రైట్. సురేష్ గారు, కొందరు ఎమ్మెల్యేల తీరుపైన, పార్టీ నాయకత్వం పైన కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇందులో అసలు వాస్తవం ఎంత ఉంది? ఇది వాస్తవేనండి. చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద క్యాడర్కి అసంతృప్తి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే జనరల్గానే సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ అంతా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రావడంతోనే జగన్మోహన్ రెడ్డిని గట్టిగా కంట్రోల్ చేస్తారు, అప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. సరే, అది కొంత జరుగుతూ ఉంది. కాకపోతే
క్యాడర్ అనుకున్నంత స్పీడ్గా జరగట్లేదనే అసంతృప్తి అదైతే ఓవరాల్గా ఉంది. కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద బాగా అసంతృప్తి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళలో చాలామందికి పార్టీ డిఎన్ఏ లేదు. పార్టీ డిఎన్ఏ లేకుండా ఎమ్మెల్యేలు అయ్యారు. సీనియర్లు ఉన్న చోట పెద్దగా లేదు ఈ అసంతృప్తి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్న దగ్గరే ఉంది. తర్వాత కరప్షన్ ఒకటి బాగా పెరిగిపోయింది. నియోజకవర్గాల్లో పార్టీ రహితంగా, అంటే తెలుగుదేశం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా లేదా వైసీపీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి. బాబు మేము తెలుగుదేశం కోసం కష్టపడ్డాం, మేము కేసులు ఎదుర్కొన్నాం, మా మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పినా కూడా లెక్క చేయకుండా మాకు రావాల్సింది మాకు ఇవ్వాల్సిందే, మేము ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం, మరి మాకు డబ్బులు ఎలా వస్తాయని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే లేఅవుట్లు వేయాలంటే కమిషన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎకరానికి 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు ఏరియాలను బట్టి. ఈ కరప్షన్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగినాయి. వాటిని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అవి జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేయటం మూలంగానే 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అది తెలుసుకోకుండా వీళ్ళు కూడా గుడ్డిగా అదే ఫాలో అవుతున్నారు. అలాగే అధికారుల నియామకం విషయంలో కూడా నియోజకవర్గాల్లో సిఐలో లేదంటే ఇంకా రెవెన్యూ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా ఆ ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళని, ఆరోపణలు ఉన్న వాళ్ళని తెచ్చి వేసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా పార్టీ లాయల్టీ చూడకుండా నాకు పని చేస్తే చాలు లేదా నాకు కమిషన్లు ఇస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. దీని మీద క్యాడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఏదన్నా ఒక పోస్ట్ పెట్టి లోకేష్ గారిని ట్యాగ్ చేస్తే వెంటనే స్పందిస్తున్నాడు. మొత్తం ఉమ్మడి 13 జిల్లాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్న సమస్యలకు సంబంధించో, విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళ గురించో, ఇంకో దాని గురించో ఆయనకు ట్యాగ్ చేస్తే ఆయన స్పందిస్తున్నారు. అంటే అంత పెద్ద పరిధి, రాష్ట్ర పరిధిలోనే ఆయన స్పందిస్తున్నప్పుడు ఒక చిన్న నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే ఎందుకు స్పందించరండి? ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. పైగా నువ్వు ఒక్కడవే నన్ను గెలిపించావని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఒకవేళ ఏదన్నా ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే. కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఎమ్మెల్యేలందరికీ కూడా గతంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించినట్టుగా ఎమ్మెల్యేలు వాళ్ళ విధులు ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, క్యాడర్ని ఎలా సాటిస్ఫై చేయాలనే విషయంలో వీళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఓకే, దుగ్గరాజు గారు, 175కు గాను 164 చోట్ల వైసీపీ అభ్యర్థులను జనం ఓడించారు. వాళ్ళని ఎందుకు ఓడించారు? అలాగే టీడీపీ అభ్యర్థుల్లో సత్తా ఉన్న వాళ్ళు లేకపోయినా వేవ్లో కొన్ని చోట్ల గెలిపించారు. ఏం ఆశించి ప్రజలు తీర్పిచ్చారు? కూటమి నేతలు గుర్తు పెట్టుకోవాల్సిందేంటి? నిజానికి ఇది పెద్ద గుణపాఠం అండి. మొన్న వచ్చిన తీర్పు అనేటువంటి 2024 ఎన్నికలది ఎవరికి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి లేదా వైకాపా పార్టీకే కాదు, తెలుగుదేశం లేదా జనసేన, బీజేపీ వారికి కూడా ఇది ఒక గుణపాఠం. అంటే ప్రజలు ఎంత నిశితంగా ప్రజాప్రతినిధుల పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అనేటువంటిది. సో ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేవాడు ఆ నియోజకవర్గానికి మహారాజును అనుకుంటున్నాడండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ తన కనుసన్నల్లో జరగాలి, కదలాలి అనేటువంటి అభిప్రాయం ప్రజాప్రతినిధుల్లో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇదే చేశారు. సో ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యేకి వాటా రావాలి అని. ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యేలు మారారు, కానీ వాటాలు అలాగే ఉన్నాయండి. ఇంతకుముందు ఒకళ్ళకి చేరే వాటాలన్నీ ఇంకొకరికి చేరుతున్నాయి. అంతకు తప్పించి ప్రజలు ఆశించినటువంటి ఈ వాటాలు తీసుకోవడం అనేటువంటిది ఆగిపోలేదు. కాబట్టి ఎలా ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం ఏం ఆశించి చేసాం, మనం ఎంతగా వీళ్ళ గురించి అనుకున్నాము, ఎంత తేడా వస్తుంది అనుకున్నాము, ఆ తేడా తీసుకురాలేకపోయాడు. అంటే తన పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చగలిగాడు ఓటరు, ఎమ్మెల్యేని మార్చగలిగాడు, కానీ వాళ్ళ బుద్ధిని మార్చలేకపోతున్నాడు. అతని చేతిలో లేదు, ఓటర్ చేతిలో లేదు. ఇది చేయాల్సిందంతా కూడా ప్రభుత్వమే లేదా ఆయా పార్టీల యొక్క అధ్యక్షులు. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పకపోతే మీరు దేనికి పనికి రాకుండా పోతారు, మీ వల్ల మేము పోతాం, మన ప్రభుత్వం పోతుంది, రాష్ట్రం పోతుంది. అంతిమంగా రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతినిధి అయితే చాలా జాగ్రత్తగా ఉంటాడండి. ఎందుకంటే దెబ్బతిన్నది రాజకీయ పార్టీలు కాదు. 2019-24 మధ్యలో దెబ్బతిన్నది ఆంధ్రులు, ఆంధ్ర ప్రాంతం. సో ఏదైనా నష్టం అంటూ జరిగితే వాళ్ళు ఎలా సర్దుబాట్లు చేసుకుంటారు అనేది పక్కన పెడితే సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కాదని మళ్ళీ వాళ్ళ కనుక ఓటు వేస్తే ఎంత అరాచకం ఎన్ని రెట్లు పెరుగుతుందనేటువంటిది ఎమ్మెల్యేలు ఊహించుకోవాలి. ప్రజలు ఊహించుకుంటున్నారు.
ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొకసారి మార్పును తీసుకురావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఓకే దుర్గారాజు గారు, అయితే మీరు ఇప్పుడు ఈ మంత్రుల విషయానికి వస్తే ఇదే విషయంలో మంత్రులు కూడా అండి శాఖల మీద పట్టు లేకనంత వరకు ఏమీ అవదండి. కనీసం ఒక సంవత్సర కాలంలో అధికారులను దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకంటే కొత్తగా మంత్రి అయిన వాడికి వెంటనే ఒక పట్టు రావడం అనేది కుదరదు. అయితే బేసిక్గా ఏ ఇష్యూస్ తనకు కావాలో అవగాహన కల్పించుకోవటం కోసం కావాలండి. ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు ఏమిటంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు. లేనందువల్ల అధికారులను చూసి కొంచెం భయపడుతున్నారండి. వాళ్ళు ఐఏఎస్ చేసి వచ్చారు అధికారులు, సో సెక్రటరీ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకుండే అనుభవం వేరు. మంత్రులు ఏమడుగుతారో దాన్ని ఎలా తప్పించుకుంటేలా సమాధానం చెప్పాలో వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఎంతోమంది మంత్రులను చూశారు, ఎన్నో రకాల సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. వీరు మొదటిసారిగా అక్కడికి వచ్చినప్పుడు, ఆ సీట్లో కూర్చున్నప్పుడు చాలా పొలైట్గా మొదట అంత సమాచారం సేకరించుకోవడం అనేటువంటి చేయట్లేదండి వీరు. సో విధాన రూపకల్పనలో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేటువంటిది లేదు. అలాగని ఎవరో ఒకరి నమ్మకం తీసుకొని ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కాకుండా బయట కూడా అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారండి. వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ముఖ్యమంత్రి వాడుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ డ్యామ్లో ఏదో డోర్స్ పోయాయి అంటే అంతకుముందు నాయుడు గారిని పిలిచి చూపడం అన్నారు. సో అనుభవజ్ఞులు ఉన్నారు, అన్ని రంగాల్లో అనుభవజ్ఞులు ఉన్నారు. ఏమీ ఆశించకుండా పని చేయడానికి సిద్ధమైనటువంటి రిటైర్ అయిన ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతో చర్చించేటువంటి తీరిక మంత్రులకు లేకుండా పోయిందండి. సో లేదా మంత్రులు అనేటువంటి వాళ్ళు కనీసం మాకు లేదు, ఏదో ఒక వెబ్సైట్ లాంటిదో ఏదో ఒక పద్ధతి చూపించి ఇదిగో దీనికి పంపండి మీ సలహాలని, నా విభాగానికి సంబంధించిన ఎక్కడైనా సరే కొత్త విషయం మీ దగ్గర ఉంటే నాకు అందజేయండి అని అడిగిన మంత్రులు కూడా లేరండి. సో ఈ కొత్తదనం కోరుకోవటం అనేటువంటిది మంత్రుల దగ్గర మొదలవుతే అందించడానికి సిద్ధమైనటువంటి అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారండి. రంగాల్లో వివిధ రంగాల్లో ఉన్నారు, విద్యా రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు, అన్ని రంగాలలో కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. రాష్ట్రం యొక్క ప్రగతిని ఆశించేటువంటి మనుషులు ఉన్నారండి. సో ఈ రెండింటిని తీసుకోవటం అనేటువంటిది ఎలా అందించాలి, మాకు ఎలా అందించాలి అనేటువంటిది, లేదా వారే జిల్లాల పర్యటనలో వచ్చినప్పుడు ప్రత్యేకంగా మేధావి వర్గంతో ఒక సమావేశం పెట్టుకోవచ్చు. ఆ మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయం, ఆ ఇనిషియేటివ్ తగ్గిపోతుంది, ఆ చొరవ కనిపించట్లేదండి. మంత్రుల్లో అది కావాలి. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు మీరు మాట్లాడినట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు బాగా కష్టపడి పనిచేసినంత మాత్రాన సరిపోదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ డైరెక్షన్లో పనిచేయాలి. ఈ విషయంలో ఇంకా కూటమి ప్రజాప్రతినిధులు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలేంటి? ఒకటండి, చంద్రబాబు గారు పదే ఒక విషయం చెప్తారండి, ఏ విధంగా పాలించాలి అనేటువంటి విషయంలో అలాంటి సీనియర్ నాయకులు చూసి మీరు ఫాలో అవ్వచ్చు. కానీ ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయంలో గత ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయో అవి అటువంటి కార్యక్రమాలు చేయకపోవడమే మీరు చేయాల్సిన పని అనే విషయం పదే చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో నిజంగా ఈ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకు కూడాను అంటే ఒకసారి ఎమ్మెల్యే అవుదాం, లేకపోతే ఒకసారి ఎంపీ అవుదాం, ఇంతటితో సరిపెట్టుకుందాం అనుకున్న వాడితో ప్రమాదం. అలా కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా అదేటువంటి మ్యాండేట్ నాకు ఇవ్వాలి, అద్భుతమైనటువంటి ప్రజాసేవ చేసేటువంటి అదృష్టం నాకు కలగాలి, నేను ఇంకా మంచి పొజిషన్స్ ఇంకా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పనిచేస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ ఉంటారు. ఉదాహరణ చంద్రబాబు గారు, ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశారండి అసెంబ్లీలో. పోలవరం గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కావచ్చు, ఈ మధ్యకాలంలో పోలవరం బనకచెర్ల ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు, అంటే అనేక విషయాల మీద ఆయన ఒక బెత్తం పుచ్చుకొని క్లాస్ చెప్పినట్టుగా చెప్పారు అందరికీ. నిజంగా ఆ వయసులో ఆయన అంత కష్టపడి అంత అవగాహన పెంచుకుని తనకు ఉన్నటువంటి అవగాహనని మళ్ళీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి అంత ప్రయత్నం ఆయన చేస్తుంటే, అదేవిధంగా లోకేష్ గారు అతనికి వయసుకు మించి పరిణితి సాధించుతున్నాడు ఆయన. ఇంకా ఏం చేయాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఏ సమస్యల మీద నేను ఇంకా ఏం చేయాలి అడిగి తెలుసుకుంటున్నాడు ఆయన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల్లో, ఎక్కడ గిరిజన గ్రామాల్లో, రోడ్లు లేని గ్రామాల్లో కూడా డోలీ రహిత రాష్ట్రంగా చేయాలని ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి నిధులు, ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆయన కష్టపడుతున్నారు. నేను అంటుంది మీరు ఇందా చెప్పినట్టుగా కేవలం వీళ్ళ ముగ్గురు 24 గంటల 24/7 పనిచేస్తే సరిపోదు. మళ్ళీ ఎన్నికల్లో ఆ ముగ్గురికి లక్ష మెజారిటీతో వాళ్ళు ముగ్గురు గెలిస్తే సరిపోదు కదండి. ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడేది. ఈ అవగాహన వాళ్ళలో ఉండాలి. భవిష్యత్తు ఏంటి, ఎందుకంటే ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే మనం రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఏ విధంగానే ఎదగవచ్చు.
అనేక సందర్భాల్లో నేను రామ్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా కూడా చూపిస్తాను. ఆ వయసులో ఆయన ఎంత కష్టపడతాడు. ఈరోజు కేంద్ర మంత్రిగా అక్కడ ఉన్నాడంటే ఆయన వెనకాల ఎంత కృషి ఉంది. అంటే నిజంగా అంటే నేను ఉదాహరణగా మాత్రమే చెప్తున్నా. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా ఆ డీప్ స్టేజ్ నుంచి ఇంకా బయటికి రాలా. అంటే అధికారం వచ్చింది చాలు, ఇదే శాశ్వతం, ఇలాగే ఉంటాం అనేటువంటి భావన, అటువంటి భావన నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా నేర్పేటువంటి వ్యక్తుల పైన ఉన్నారు. వాళ్ళ అనుభవంతో మనం నేర్చుకుందాం. దీన్ని అనుభవాన్ని తీసుకెళ్ళి ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుల కింద ఎదుగుదాం, ప్రజాసేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఈ రోజున పక్క రాష్ట్రం నుంచి మిగతా చోట్ల నుంచి బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. కేవలం నిర్మల రామానాయుడు గారు ఒక్కలే మాట్లాడితే సరిపోతుంది ఆ సబ్జెక్టు. రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులు ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్టులు ఏంటి, మనం ఏ విధంగా చంద్రబాబు గారు ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, అది జరగకపోతే ఏ విధమైన నష్టం జరుగుతుంది. అమరావతి విషయంలో ఈ మధ్యన కొత్తగా భూసేకరణ చేస్తుంటే కొన్ని బయట నుంచి అసంతృప్తులు వస్తున్నాయి. వాటిని ఏ విధంగా ఎందుకు భూసేకరణ చేయవలసి వచ్చింది, మన ప్రజలకు ఏ విధంగా చెప్పాలి. ప్రజలు కేవలం అమరావతి ప్రాంతం గురించి కదండి, రాష్ట్రంలోని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే ఈ విధంగా ప్రజలకు దగ్గర అవుతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ముందు. ఓకే రైట్. సురేష్ గారు 1995 నాటి సీఎంను చూస్తారని చంద్రబాబు లోగడ చెప్పారు. ఇప్పుడు ఆ దిశగానే సాగుతున్నట్టు అనిపిస్తోందా? 1995-99 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర వేశారు పరిపాలన మీద. ఇది చంద్రబాబు మార్క్ అనే ముద్ర, పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా. ఆ రోజుల్లో ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, అలాగే డెవలప్మెంట్ యాంగిల్లో రోడ్స్, ఐటీ సెక్టర్, వీటన్నిటిని డెవలప్ చేశారు. బాగా డాషింగ్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఎందుకో కానీ ఆయన బాగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఆలోచించడం, చర్యలు తీసుకోకుండా వదిలేయటం, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన వాళ్ళని కూడా చూసి చూడనట్టు వదిలేయటం జరిగింది. దాని మూలంగా చాలా నష్టం జరిగింది. రాష్ట్రానికి నష్టం జరిగింది, తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 95 నాటి సీఎంను చూస్తారని చెప్తున్నారు, కానీ నాకైతే ఈ 1 ఇయర్లో నాకైతే అలా అనిపించట్లేదండి. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలతో మాట్లాడారు, లేదంటే మంత్రులతో మాట్లాడారు, సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు. 2029లో మళ్ళీ టికెట్లు ఉండవని చెప్తున్నారు, కానీ యాక్షన్ ఏమి ఉండదు అనుకుంటున్నా. ఆయన జస్ట్ ఊరికే క్లాసులు పీకుతూ ఉంటారు, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు, అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఆ 95-99 మధ్యలో ఉన్నంత డాషింగ్ అయితే నిర్ణయాలు తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ నిర్ణయం అంత సీరియస్నెస్ ఉండదు అని అంటున్నారా? యాక్షన్ తీసుకుంటే నమ్ముతా. ఆయన యాక్షన్ తీసుకుంటే 95 నాటి సీఎం అని నమ్ముతాం. కనీసం ఇప్పుడు ఇవాళ దాదాపు ఒక 60-70 మంది ఎమ్మెల్యేల మీద ఎలిగేషన్స్ ఉన్నాయండి. తీవ్రమైన ఆరోపణలు ఉన్నవాళ్ళు ఉన్నారు, అరాచకం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు 10 నియోజకవర్గాల్లో వాళ్ళని పక్కన పెట్టేసి, లేదా వాళ్ళని సరైన ట్రాక్లో పెట్టేసి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇవాళ అందరి భయం ఒకటే, ఎమ్మెల్యేలకు ఉందో లేదో తెలియదు ఆ భయం. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ప్రజలకు ఉంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం సరైన దిశలో వెళ్ళాలి, సరిగ్గా పనిచేయాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ ఇంత ఘన విజయం సాధించిందంటే అది ఎమ్మెల్యేల వల్ల కాదు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మూలంగా, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన ఆయన వల్ల వచ్చిన అరిష్టం మూలంగా 164 సీట్లు వచ్చినాయి కూటమికి. లేదంటే మామూలుగా 110 దగ్గర 120 దగ్గర ఉండేవాళ్ళు. జనం జగన్మోహన్ రెడ్డిని తుడిచిపెట్టాలనుకున్నారు. సో కాబట్టి క్రెడిట్స్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. వాళ్ళు ఏ లక్ష్యంతో ఈ తీర్పు ఇచ్చారో ఆ లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం పరిపూర్ణంగా అమలు చేయాలి. అలా అమలు చేయకపోతే ప్రజలకు అసంతృప్తి వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, మంత్రులు గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఈ ఎమ్మెల్యేలు 1 టైం ఎమ్మెల్యేలు అవుతారు. 29లో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిందంటే మనం రాతి యుగంలోకి వెళ్ళిపోయినట్టే మళ్ళీ. ఎందుకంటే ప్రభుత్వం మారితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు నాశనం చేస్తాడు. మళ్ళీ ఆది మానవుల దగ్గర నుంచి మొదలుపెట్టి డెవలప్ అయినట్టుగా తర్వాత మళ్ళీ డెవలప్ చేసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కంక్లూడ్ చేయండి సురేష్ గారు, కంక్లూడ్ చేయండి. కాబట్టి దాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఆ భయంతోనే. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ప్రజలతో ప్రజాసేవ చేస్తే ఉన్నారు. దాన్ని ఆలోచించుకొని వీళ్ళు నడుచుకుంటే
రాష్ట్రానికి బాగుంటుంది. ఓకే, దుగ్గరాజు గారు, మాటల్లో కానీ ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడంలో కానీ నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు అంటే తెలుగు రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన పరిస్థితి కూడా ఒకప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ చూసినా వాళ్ళ శాఖలు కానీ వాళ్ళ పేర్లు కానీ అట్లా నోటికి వచ్చేసేవి. అది మళ్ళీ చూడగలమా? చూడగలమా అంటే కష్టమని చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అనేటువంటిది రామారావు గారి హయాంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ అండి. అంటే నిజంగా ఎవరైతే రాజకీయాల మీద బాగా ఆసక్తి ఉందో, ప్రజలకు బాగా సేవ చేయాలనేటువంటి ఆసక్తి ఉందో, వాళ్ళు తొలితరం రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా వచ్చారండి ఎన్టీఆర్ హయాంలో. వాళ్ళల్లో అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నిజంగా చాలామంది దాన్ని కట్టుబడే ఉన్నారండి. అంటే వాడు ఎమ్మెల్యేలు చేసినా మంత్రులు చేసినా కూడా ఆ మొదటి తరం వారు ఎవరైతే రామారావు గారు ఎవరైతే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో వారు బాగానే పనిచేశారండి. ఈ మధ్యలో ఆర్థిక పరంగా అంటే డబ్బు పరమైన రాజకీయాలు తీసుకురావడం మొదలెట్టిన తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సక్రమంగా లేరండి. సో కాబట్టి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో వెనక్కి వెళ్ళాలి అంటే అది చేయగలిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు నిజంగా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాడా? ఆయన 99, 2004 మధ్యలో ఉన్నంత గట్టిగా పార్టీ పరంగా ఉన్నాడా అనేటువంటి సందేహం అండి. ఆ రోజుల్లో నేను చూసినటువంటి కొన్ని సందర్భాల్లో అయినా ఎమ్మెల్యేలు ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడటానికి భయపడేవారండి. ఎందుకంటే అందరి గురించి ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. పార్టీలో ఆ భయం లేదండి. ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ చెప్పేదేదో ఆయన చెప్తుంటారులే మనం అనేటువంటి దాంట్లో ఉన్నారు తప్పించి ఆ నిర్లక్ష్య ధోరణి వచ్చేసింది పార్టీలోకి. అది కొంత ఆయన తప్పిదం ఉంది. అంటే క్యాండిడేట్స్ని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడంలో వెనకాల ధనం ఉందా అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తప్పు ఉంది. అవునండి, మొన్న ఒక సమావేశం అయినప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారని కూడా ఒకటి అన్నారు. అవును, ఇస్తున్నారంటే అదే బలహీనత అర్థమైపోయింది కదా. ఆయన ఏం చేయడు, ఇంతకు ముందులాగా గట్టిగా ఉండడు అన్నప్పుడు ఆయన కొత్తవాడు ఎవరైనా సలహాలు ఇస్తారు. అంటే బలహీనంగా ఉన్నప్పుడు తాడే పావు అవుతుందంటారా, అలా అవుతోంది కూడా కొంతమంది విషయంలో కూడా. సో అది ఆ సర్దుబాటు కట్టుబాటు అనేటువంటిది ఆయన వైపు నుంచి కనుక రావాలి. ఆయన తీసుకురాగలిగితే నిజంగా మళ్ళీ తీసుకురాగలడు. అంటే ఆ ప్రయత్నం పార్టీ మీద. ఓకే, శ్రీనివాస్ గారు, కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి విపక్ష వైసీ ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వాటిని అధిగమించాలంటే ఇకపై అయినా 3 పార్టీల నేతలు శ్రేణులు ఏం చేయాలి? ముందుగా ఆవేశం కాదంటే ఐక్యత కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలవకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు ఎన్నికల ముందు కూడా చేశారు. కానీ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు, కేవలం రాష్ట్రం గురించి. అవును, ఎందుకంటే చంద్రబాబు గారు చూడని రాజకీయాలు కాదు, చంద్రబాబు గారు అలంకరించినటువంటి పదవులుగా లేవు. అదేవిధంగా ఎంతో గ్లామర్ ఉన్నటువంటి ప్రజల్లో ప్రజాబలం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎన్ని మాటలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో కేవలం రాష్ట్రం గురించి. అదేవిధంగా లోకేష్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఆయన కూడా ఎన్ని మాటలు పడ్డాడు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. ఎందుకు? రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజల గురించి. కాబట్టి ఖచ్చితంగా ఈ అవగాహన ఖచ్చితంగా అందులోనే ఉండాలండి అక్కడ. ఎందుకంటే పక్కన ఉన్నటువంటిది మామూలు ప్రతిపక్షం కాదు. ఎప్పుడు విషయం చిమ్మడానికే ఉందే తప్ప, అంటే మనం మామూలుగా కష్టధోరణ రాజకీయాలకి మనం ఏమనుకుంటామంటే తమిళనాడు రాజకీయాలు ఉదాహరణగా చూపిస్తారు అక్కడ. కానీ ఎన్ని కష్ట రాజకీయాలు చేసినా కూడా రాష్ట్రం గురించి ఆలోచించేటప్పటికి వాళ్ళంతా ఏకమవుతారు. మనకి ఇక్కడ అటువంటి ప్రతిపక్షం లేదు. ఇక్కడ కేవలం రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ అన్ని పెట్టుబడులు కానీ వచ్చి రాష్ట్రం భవిష్యత్తు బాగుంటే మా భవిష్యత్తు ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా ఉండకుండా ఎన్ని రకాలుగా విషయం చెమ్మాలో అన్ని రకాలైనటువంటి విషయం చెబుతున్నారు. ఇటువంటి టైంలో కూటమి పక్షాల మధ్యన ఎటువంటి ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి, కుటుంబంలోనే ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా అధిగమించి రాష్ట్రం గురించి మాత్రమే ఆలోచనతో ముందుకు వెళితే మాత్రం ఈ చిన్న చిన్న సమస్యలన్నీ తొలగించుకుంటా వెళ్ళి మాకు ఎక్కువ పదవులు వచ్చినాయి, లేకపోతే మాకు తక్కువ పదవులు వచ్చినాయి, ఇటువంటి ఇవే లేకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి పైన అధిష్టాన నాయకులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు, కలిసి ఎందుకు కష్టపడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా పదే మాట్లాడతారండి. చంద్రబాబు గారి అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, మరో 10-15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం కలిసి వెళ్ళాలి. ఒక రాజకీయ పార్టీ నాయకుడి గురించి వేరే పార్టీ రాజకీయ అధ్యక్షుడు ఎప్పుడు మాట్లాడరు. కానీ ఎప్పుడు మాట్లాడతారు? వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే మాట్లాడతారు.
వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని అవగాహన కింద ఉన్నటువంటి కార్యకర్తల స్థాయి వరకు కూడా నేను అంటుంది, నాయకులే కాదు కార్యకర్తల స్థాయి వరకు కూడా అందరూ కూడా అవగాహనతో ఐకమత్యంతో కానీ ముందుకు వెళ్ళకపోతే రాష్ట్రం తిరుగుమని దిశలోకి వెళ్తుంది. ఈసారి మళ్ళీని చంద్రబాబు గారు చెప్పినట్టు వైకుంఠపాళి ఆట ఆడినట్టు పైకి కిందకంటే ఆటలు ఆడితే మాత్రం రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి నాయకత్వం కూడా లేదు మనకి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి మాత్రం ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆ విష ప్రచారం అయితే ఉందో ఎప్పటికప్పుడు తిప్పికొట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. రైట్ అండి, రైట్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, దుగ్గరాజు గారు, సురేష్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.